అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నన్ను బలపరిచిన వాక్యం, నేను లేచి దేవుడితో పర్సనల్గా ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన వాక్యం అండి ఇది. కీర్తనలు 20వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతాను. ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనును గాక. నీ దహన బలులను అంగీకరించును గాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. హల్లెలూయా. ఈ వాక్కును బట్టి దేవుడు నన్ను బలపరిచాడండి. ఎందుకంటే నేను ఏదో ఊరికనే పెదవులతో ఈ వాక్యం చదవట్లేదండి. నేను లేచి దేవుడితో సమయం గడిపి ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను. దేవుడు నేను ప్రే చేస్తున్నప్పుడు నాతో మాట్లాడుతుండి ఈ వాక్ ద్వారా. ఇదేంటంటే, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించును గాక. దేవుని నామము మనల్ని ఉద్ధరిస్తుందంట. మనుషులు ఇప్పుడు ఏదైనా చేసినప్పుడు, మనకు కోపం వచ్చినప్పుడు నువ్వు చేసినవులే, ఉద్ధరించినవులే అంటాం కదా. అట్లా మనుషులు ఉద్ధరించకపోవచ్చు, మనుషులు మనల్ని ఆదరించకపోవచ్చు, మనుషులు మనల్ని పట్టించుకోకపోవచ్చు కొన్ని సమయాలలో. కానీ ఇక్కడ ఏముంది? యాకోబు దేవుని నామం అంట నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక. దేవుడు పరిశుద్ధుడండి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా, మనం ఎంత కొన్నిసార్లు దేవుని మాట వినకుండా ఉన్నా, దేవుడు కరుణామయుడు, ప్రేమామయుడు. ఆయన నామం అంట మనల్ని ఉద్ధరిస్తుందంట. మనుషులు మనల్ని ఉద్ధరిస్తారో లేదో తెలియదు, కానీ దేవుని నామము ఖచ్చితంగా మనల్ని ఉద్ధరించే నామం, మనల్ని కాపాడే నామం, మనల్ని బలపరిచే నామం ఆయన నామం. అందుకే యేసయ్య నామం అంటే సాతానికి భయం అండి. ఇక్కడ ఉంది కదా, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనును గాక అనుంది. నైవేద్యములు అనగా చాలామంది అన్యజనులు అనుకుంటారు కదా, కొంతమంది ఏదో అనుకుంటారు. కానీ ఇక్కడ మనకేం చెప్తున్నాడంటే, దేవుడు నీ నైవేద్యములన్నిటినీ ఆయన జ్ఞాపకం చేసుకును గాక. అంటే నీ నైవేద్యం అనగా నువ్వేదో బలివ్వడం అని కాదు, కానీ నీ ప్రార్థన, నీ నైవేద్యం అనగా ప్రార్థన అండి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటే అంగీకరిస్తాడంట. ఇక్కడ ఉంది కదా, నీ నైవేద్యములన్నిటినీ ఆయన జ్ఞాపకం చేసుకొనును గాక. నీ దహన బలులను, మనం ఏదో కోడినో గొర్రెనో బలివ్వడం కాదు, కానీ విరిగిన నలిగిన హృదయం అంట దేవునికి ఇష్టమైన బలి అంట. మనం విరిగిన నరిగిన హృదయముతో ప్రార్థన చేస్తే దేవుడు త్వరగా వింటాడండి. కన్నీటి ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన. ఉపవాస ప్రార్థన ఆయనకి ఇష్టమైన బలి. మన మనసంట విరగాలంట. సౌలు విరిచిన తర్వాతనే పౌలుగా మారాడండి. మనం విరవబడాల. రొట్టె విరిస్తేనే అనేక మందికి మనం పంచగలుగుతాం. అలాగే మన హృదయము శ్రమలలో, బాధల్లో, మనకొచ్చే శోధనలో విరవబడాలి. మనం విరవబడినప్పుడే దేవునిలో ఇంకా స్ట్రాంగ్గా అవుతాం. చాలామంది ఏమనుకుంటారంటే, వీళ్ళు దేవుని నమ్మినందుకే ఇలా అయ్యిందిలే, ఈమె దేవుని ఆత్మ ఈమెలో ఉన్నందుకే ఇలా అయ్యిందిలే, ఈమె దేవుని చిత్తానుసారంగా లేదేమోలే, ఈయన దేవుని చిత్తానుసారంగా లేవుడే కాదండి. మనం ఎప్పుడైతే దేవుని కోసం బాగా బలంగా వాడబడతామో, ఎప్పుడైతే మనం అభిషేకించబడి ఉంటామో, ఎప్పుడైతే దేవుని కొరకు మనం బలంగా పనిచేస్తూ ఉంటామో, బలంగా వాడబడుతుంటామో, మనము మన ఇంటి వారం ఎప్పుడైతే దేవునిలో ఎక్కువ వాడబడతామో అప్పుడే దుష్టుడు టార్గెట్ చేశాడండి. చాలా మంది ఏమనుకుంటారంటే, కొన్నిసార్లు, అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు వీళ్ళు దేవుని చిత్తానుసారంగా లేరేమో,
లేకపోతే దేవుని నమ్మితేనే వీళ్ళకి ఇలా అయిందేమో అంటారు. కాదండి, ఎప్పుడైతే నువ్వు నామకార్థంగా ఉండి చూడు, దుష్టుడు కూడా నీ జోలికి రాడు. నువ్వు ఎప్పుడైతే దేవునిలో స్ట్రాంగ్గా ఉండు, అన్ని విషయాలలో కరెక్ట్గా ఉండు, ఇది కరెక్ట్ ఇది తప్పు అని నువ్వు ఎవరికైనా చెప్పి చూడు నామకార్థంగా ఉన్న వాళ్ళకి, అప్పుడే దుష్టుడు సో నిన్ను ఎక్కడైతే పడగొట్టాలి, నువ్వు ఎక్కడ దొరుకుతావని మనం చూస్తాడండి. కానీ మనం అంతకన్నా స్ట్రాంగ్ అవ్వాలి శ్రమలలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు. సో నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నవ్వడం గ్రేట్ ఏం కాదు, కానీ నువ్వు శ్రమలలో ఉన్నప్పుడు నీ లోపలున్న సో నువ్వు ఇప్పుడు నువ్వు నీ మనసుతో ఆలోచిస్తే నీకు భయం వస్తుంది, వణుకు వస్తుంది. సో ఇది ఎలా సాధ్యం అవుతుంది అనుకుంటాం, కానీ ఎప్పుడైతే నువ్వు దేవునిలో స్ట్రాంగ్గా ఉంటావో, దేవుని ఆత్మ నీలో ఉంటుందో, నీవు శరీరంలో బలహీనుడవే కానీ దేవుని ఆత్మ బలపరుస్తుందండి మనల్ని. సో అందుకే ఉంది కదా ఒక వాక్యం ఉంటుంది, సో ఆ శరీరం ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అంట. సో మన శరీరం అయితే బలహీనమే, మనం బలహీనులమే, కానీ దేవుని ఆత్మ మనలో పెట్టి మనకు బలాన్ని శక్తినిచ్చే దేవుడు అండి. సో నిన్నటి దినాన నా కుమారుడు భయంకరమైన శోధన, సో అసలు ఊహించకుండా, సో నేనేమైనా ఎక్కడ పడితే అక్కడ తింటానా, సో అది కాదు, కానీ అది నాకు ఒక పాఠం అన్నమాట. శ్రమలలో ఈ శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను అన్నట్లుగా. సో మనము శ్రమలు రాకపోతే, బాధలు రాకపోతే దేవునిలో స్ట్రాంగ్గా ఉండలేమండి. నిన్న దినము జాన్ విక్టర్ నా చిన్న కుమారుడు భయంకరమైన శోధన, సో తను చాలా ఇన్ఫెక్షన్ అయిపోయింది, చాలా ప్రాబ్లమ్స్, నీలఫర్కి రాశారు బాబుని. కానీ ఒకటే నమ్మకం, ప్రభా నేను నా శరీరంతో నా మనసుతో నేను భయపడుతున్నాను, కానీ దేవుని ఆత్మ నాలో ఉండి నన్ను బలపరుస్తుందండి. సో ప్రభా నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే మామూలు హాస్పిటల్స్లోనే నా బాబుని పట్టాలి, ప్రైవేట్లోనే, నేను ఎక్కడికి వెళ్ళను ప్రభా, నేను నీ బిడ్డనని నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు అద్భుత రీతిలో సో ఆ బిడ్డకి ట్రీట్మెంట్ జరిగింది. సో దేవుని కృపను బట్టి నైట్ మేము ఇంటికి వచ్చామండి. సో ఇంకా చిన్న బిడ్డకి ఇంజెక్షన్స్ ఉన్నాయి, మంచి ట్రీట్మెంట్ జరిగింది, సో మంచి మందులు ఇచ్చారు. సో నేను అది కూడా షార్ట్ వీడియో కూడా పెట్టాను, సో అందరూ చూడండి. ఇంకా ఏంటంటే నా పిల్లలు మామూలు పిల్లలైతే సో అంత రాదేమో, కానీ నేను నా ఇద్దరు బాబులు గర్భంలో ఉన్నప్పుడు భయంకరమైన శోధన, చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయని చెప్పారు డాక్టర్స్. అయినా దేవుడు కృపనిచ్చి మంచి డెలివరీ దయచేశాడు. పెద్ద కుమారుని విషయంలో, సమయల్ పాల్ విషయంలో కానీ, జాన్ విక్టర్ విషయంలో కానీ సో మంచి స్వస్థతనిచ్చాడు దేవుడు. పుట్టిన తర్వాత సో పెద్ద కుమారుని విషయంలో భయంకరమైన ఫిట్స్ నుండి విడిపించాడు దేవుడు. సో అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక అండి. సో చిన్న కుమారుని విషయంలో కూడా నిన్నటి దినాన చాలా భయం, ఆందోళన, కానీ ఒక నమ్మకం, దేవుడు నా పట్ల ఉన్నాడు అని. సో అద్భుతంగా జాన్ విక్టర్ని దేవుడు ముట్టాడు, స్వస్థపరిచాడు, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా. చాలా వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి చాలా భయం వేసిందండి. సో కానీ దేవుడు గొప్పవాడు, స్వస్థపరిచేవాడు. నా వేలే గాయపరచును, నా వేలే స్వస్థపరచును అని ఉంది. సో నా చిన్న కుమారుని విషయంలో అద్భుతం చేశాడు, సో పెద్ద కుమారుని విషయంలో కూడా అద్భుతం చేశాడు. దేవుడు నమ్మదగిన వాడండి. సో మనం ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా దేవుని విడిచిపెట్టొద్దు, దేవుని చేయి విడిచిపెట్టొద్దు, ఎందుకంటే ఆయన కృప లేనిది మనం బ్రతకలేమండి. సో ఈ వాక్కును బట్టి దేవుడికి మహిమ కలుగును గాక అండి. సో ఈ వాక్కు ద్వారా నేనేదో పెదవులతో చెప్పట్లేదు, దేవుడు నాతో మాట్లాడాడు. ఈ వాక్కు నేను లేచి పర్సనల్ ప్రేయర్ గడుపుతున్నప్పుడు దేవునితో ఈ వాక్కు చెప్పమని దేవుడు మాట్లాడాడు. ఎందుకంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, ఇంకా సో ఇంకా కొంతమంది అల్ప విశ్వాసంగా కూడా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. మనం ఏదైనా ఆపద వచ్చినప్పుడు చేయాల్సింది ట్రీట్మెంట్స్ అంతా డాక్టర్స్ చేస్తారు, కానీ స్వస్థపరచువాడు మాత్రం దేవుడు మాత్రమే అండి. ఏ మనుషులు స్వస్థపరచలేరు.
సో అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రేయర్ చేస్తానండి. ఇదే కాల సమయంలో ఈ వాక్ ద్వారా దేవుడు నా ద్వారా మిమ్మల్ని బలపరచడం నేను బలంగా నమ్ముతున్నాను. సో ఈ వాక్కు మాతోనే అని మీరు అనుకుంటే మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతం చేశాడు. సో మాటలు దేవుడు దీవించును గాక. స్తోత్రం ప్రభా, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఎన్నిక లేని నన్ను ప్రభా మీరు ఎన్నుకొని ప్రభా బైబిల్ చదవడానికి తండ్రి మీరు కృపనిచ్చినందుకు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఇగో నా కుమారుడు జాన్ విక్టర్ పట్ల నాయన మీరు చేసిన తన గొప్ప కార్యాన్ని బట్టి నీకు స్తోత్రం. ఆ బిడ్డలు ఇద్దరు నీ సేవకులు ప్రభా, సమయల్ పాల్, జాన్ విక్టర్ నీ సేవకులు కనుక ఆ బిడ్డలు ఇంకా బహుబలంగా చిన్న బిడ్డల నుంచి మొదలుకొని ప్రభా వారు పెరిగి పెద్దవారయ్యేంత వరకు నీ కృప నీ సన్నిధి నీ కాపుదల బిడ్డలు చుట్టూ వేస్తున్నాను ప్రభా. ఇదిగో ప్రభా ఎంతోమంది బిడ్డలు సేవకు సమర్పించుకున్నారో అంతమంది బిడ్డల చుట్టూ నీ అగ్ని కంచెవేండి, ఏ దుష్టుని చూపు చేయి పడకుండాను గాకని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రి వందనాలు ప్రభా. పరిశుద్ధువడాని స్తోత్రి వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మదేవ మీరు ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో యేసుక్రీస్తు నామంలో ప్రభా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ఎంతమంది బిడ్డలు అనారోగ్యంగా ఉన్నారు, ఎంతోమంది చిన్న బిడ్డలు హాస్పిటల్లో ఉన్నారు, యేసు నామంలో ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. ఎంతోమంది యవ్వనస్తులు వృద్ధులు తండ్రి నడిప్రాయం గలవారు హాస్పిటల్స్లో ఉన్నారు, ముట్టండి స్వస్థపరచండి. సేవకులను జ్ఞాపకం చేసుకుని ముఖ్యంగా సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. సేవకుల పైన నీ బలమైన అభిషేకం దిగునుగాక, ముట్టండి స్వస్థపరచండి ప్రభా. అయ్యా నీ సేవకుల పైన నీ సేవకుల పిల్లల పైన మీరు ఆశీర్వాదం కుమ్మరించమని ప్రభా. ఈ ఉదయ కాల సమయంలో మా దేశానికి రాజ్యానికి రక్షణ దయచేయమని ఇదిగో తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఈ వీడియో నాయన ఎవరు స్కిప్ చేయకుండా చూసి బలం పొందుకునే కృప సహాయం దయచేయమని చూసిన వారందరికీ నెమ్మది, ఆదరణ, సంతోషము, బలము, శక్తి మేమును ఇలాగూ శ్రమలలో బలంగా ఉండాలన్న తండ్రి తపన వారికి దయచేయమని ఉదయ కాల సమయంలో మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ పరిశుద్ధాత్మ శక్తి నాకును మాకును తోడుగా ఉంచమని యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ వీడియో మీరు చూసిన ప్రతి ఒక్కరూ మంచి కామెంట్ పెట్టండి. దేవుడు మీతో మాట్లాడినట్లయితే మంచి కామెంట్ పెట్టండి. సో లైక్ చేయండి. ఇంకా దేవుని చిత్తం అయితే ఇతరులకు కూడా షేర్ చేయండి. సో లాంగ్ వీడియోస్ ఉంటాయి, షార్ట్ వీడియోస్ ఉంటాయి, చూడండి. సో క్రైస్తవులైన వారు మీకు నచ్చితేనే చూడండి, లైక్ కొట్టండి, మంచి కామెంట్ పెట్టండి. సో ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో కూడా మాట్లాడి శ్రమలు ఉన్నప్పుడు కృంగిపోకండి, దేవునికి ప్రార్థన చేయండి, దేవుడు అద్భుతం చేస్తాడు. సో నా మాటలు దేవుడు దీవించును గాక. సో బాయ్ అండి అందరికీ.